సత్యమైనటువంటి విషయం మీ దగ్గర చెప్పేదానికి నేను ప్రయత్నం చేస్తాను. దేవుడు ఎక్కడ ఉన్నాడు? గుడిలో ఉన్నాడా? మసీదులో ఉన్నాడా? చర్చిలో ఉన్నాడా? గురుద్వారాలో ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు దేవుడు? సత్యమైన మాట చెప్తాను, ఈ 3 స్థానాల్లో దేవుడు లేడు. మీకు కోపం రావచ్చు, సత్యం చేదుగా ఉంది. మరి ఎక్కడ ఉన్నాడు ఆ దేవుడు? Fools laud and magnify the mosque, while strive to oppress the holy men of heart. Fools laud and magnify the mosque, while strive to oppress the holy men of heart. But the former is mere form, the latter is spirit and truth. The true mosque is in the heart of saints, is the place of worship of all, for God dwells there. So long as the heart of saints is not afflicted, God never destroys the nation. జలాలుద్దీన్ రూమి అన్నటువంటి మాటలు ఇవి. దేవుడు చర్చిలో లేడు, దేవస్థానములు లేదు, మసీదులో లేదు. ఎక్కడ? పవిత్రమైనటువంటి వ్యక్తుల హృదయములో ఉన్నాడు. అంటే ఏమి? ప్రతి మానవుని యొక్క హృదయములో పరమాత్ముడు ఉన్నాడు. అక్కడ చూసుకోవాలి, అక్కడ దర్శించాలి. ఇవన్నీ నిజమైనటువంటి స్థానం అదే. అందుకే ఆ పవిత్రమైన హృదయం ఉన్నటువంటి మహాత్ములను ఆశ్రయించు, సేవించు. గీతాచార్యుడు భగవద్గీతలో ఇది అంటాడు, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. దేవస్థానాన్ని పోయి వెతుక్కొని భగవద్గీతలో చెప్పలేదు. తత్విద్ది, ఆ మహత్తరమైనటువంటి విద్య, ఆ శక్తి, ఆ సామర్థ్యం ఒక పవిత్రమైన హృదయం కలిగినటువంటి వ్యక్తిలో ఉంటుంది. ఆయన దగ్గరకు పో. ఏం చేయాల? ప్రణిపాత, లెస్సగా ఆయన కాళ్ళ మీద పడు. పరిప్రశ్న, ఆ విషయాల గురించి బాగా అడుగు, ప్రశ్నించు, క్వశ్చన్ వేయి. సేవయా, సేవించు. ఈ 3 చేస్తే తృప్తి చెంది ఆయన ఏం చేస్తాడు? ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఆ తత్వాన్ని దర్శించినటువంటి మహాత్ముడు హస్తమస్తక సంయోగము చేత ఆ జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. అదే ఖురాన్లో చెప్పబడింది, అలా ఇన్నా ఔలియా అల్లాహి లా ఖౌఫున్ అలైహిం వలాహుం యహజనూన్. దేవుని ముద్దు బిడ్డలు వాళ్ళు సదా ఆయన చింతనలో ఉంటారు, ఆయన ఆలోచనలో ఉంటారు. అది కావాలి, అదే చేదు నిజం. ఈరోజు మనమేం చేస్తున్నాము? సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా వాడుకుంటున్నాము. ఎక్కడ దేవుడు లేడో అక్కడ వెతుకుతున్నాం, ఎక్కడ ఉన్నాడో అక్కడ వెతకడం లేదు. ఇదే పొరపాటు అయిపోయింది. దీనికి చిన్న ఒక ఉదాహరణ చూడండి. ఒకడు వచ్చినాడు, ఒక నగరంలో ప్రచారం చేస్తున్నాడు, నేను దేవతల వస్త్రం తీసుకొస్తాను అని. అక్కడ ప్రచారమైంది, రాజు వరకు వర్తమానం వెళ్ళిపోయింది. రాజుకు ఆశ్చర్యమైంది, దేవతల వస్త్రాలు ఎలా ఉంటాయి, ఎలా తెస్తాడు? వాళ్ళు పిలిపించినాడు. ఒరే, దేవతల వస్త్రం తెస్తావు? తెస్తాను నేను. ఎన్ని రోజుల్లో తెస్తావు? 3 నెలలు కావాలి నాకు, దేవతల వస్త్రం తీసుకొస్తాను. 3 నెలలు కావాలి. అయితే ఒకటి విను, నీకు కావలసినటువంటి సర్వ సదుపాయాలు నేను చేస్తాను, నీవు తీసుకురావాలి 3 నెలల తర్వాత. తెస్తాను మహారాజా, తీసుకొస్తాను. కండిషన్ విను, ఒకవేళ నీవు తీసుకురాకపోతే ఏం శిక్ష తెలిసినా, ఏం శిక్ష విధిస్తావు? శిరశ్ఛేదం అయిపోతుంది. కావచ్చు, చేయొచ్చు. మళ్ళీ ఏం కావాలో? ఒక రూమ్ ఏర్పాటు, మంచి భవనం ఇచ్చినారు, రాత్రి పగులు బాగా తింటున్నాడు, తాగుతున్నాడు, నిద్రపోతున్నాడు, సపరలు చేసేవాళ్ళు చేస్తున్నారు, బాగా బొజ్జ పెరిగింది, మనకి హాయిగా ఉన్నాడు, ఏ పని చేయడం లేదు, తినేది త్రాగేది, ఖానా పీనా సోనా. ఇంకా 3 నెలలు గడిచేదానికి 1 వారం ఉంది. రాజు పిలిపిస్తాడు, ఏమయ్యా, నేను కాంటాక్ట్ పెట్టుకున్నాను, నేను దేవతల దగ్గర, టైం సరిగ్గా 3 నెలలకు ఇస్తామన్నారు, ఇస్తారు వాళ్ళు. నువ్వు డైలీ పోయేస్తున్నావు, డైలీ మిడ్-నైట్, రాత్రి 12 గంటలకు పోయి 4 గంటలకు వచ్చేస్తాను. ఎవరెవరు కనిపెట్టరు, అవి అడగొద్దండి, కాంటాక్ట్ అని జోరుగా ఉంది, పోయేస్తున్నా. ఇస్తారంట, డెఫినెట్గా ఇస్తారు. ఆ టైం వచ్చిన తక్షణ నేను తీసుకొస్తాను రాజా, చింత చేయడు. 1 రోజు ముందు మరలా పిలిపించినాడు, ఏమయ్యా, రేపు చివరి రోజు కదా, ఎట్లా? అంతా రెడీ అయిపోయింది, ఈరోజు నేను రాత్రి 12 గంటలకు పోతాను పైనకి, వాళ్ళ దగ్గర అంతా మాట్లాడిపోయింది, నేను తీసుకువచ్చేస్తాను, రేపటి రోజే స్టార్ట్ చేస్తాం, మీరు రెడీగా ఉండండి.
రాజుకు నిద్రే రావడం లేదు. దేవతల వస్త్రాలు ఎట్లుంటాయో నగరంలో అంతా చాటింపేసేసి రేపు దేవతల వస్త్రాలు భూలోకానికి వస్తున్నాయి. సరే, ఉదయం స్నానం చేసినాడు రాజు, చెప్పి పంపించినాడు. వస్త్రాలు వచ్చేసినాయి. ఆనందము, చాలా సంతోషం. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, సేనాధిపతులు, ఆపతులు, ఈపతులు, అందరూ ప్రజలు అంతా పెద్ద సభ ఏర్పాటు అయిపోయింది. వీనికి వీనికి ఇచ్చినటువంటి మహల్ నుంచి వీనికి స్పెషల్ రథం ఏర్పాటు చేసి ఆ రథంలో తీసుకురావాలి. స్పెషల్గా వచ్చినాడు, ఒక బ్యాగ్ తీసుకుని వచ్చినాడు. దాంట్లో వస్త్రాలు ఉన్నాయి, దేవతల వస్త్రాలు తీసుకువచ్చి రాజు కూర్చున్నాడు. వీడు వచ్చినాడు, ఒక బ్యాగ్ పెట్టినాడు, ఒక ఆసనం మీద బ్యాగ్ పెట్టినాడు. దాంట్లో ఉన్నాయా? దాంట్లో ఉన్నాయి రాజా, దాంట్లో ఉన్నాయి. చూపిస్తాను రాజా, ఆత్రం పడద్దండి, చూపిస్తాను. మీకు ఇచ్చేకే నేను వచ్చిండేది, ఆత్రం పడద్దండి. జనులంతా కిటకిటలాడిపోతున్నారు. ఆ దేవతల వస్త్రాలు ఎట్లుంటాయో చూడాలా అని. పెద్ద బ్యాగు పెట్టినాడు, ఓపెన్ చేసేదాన్ని. ఆత్రాత్రంగా చూస్తున్నారు. వాడు చేయి పెట్టి పైనకి తీసిట్లా, రాజా ఇది దేవతలు ధరించే కిరీటం అంటారు దీన్ని అని. ఎవరికి కనబడడం లేదు. అది ఇట్లా పెట్టాడు. రాజు ఇట్లు చూస్తున్నాడు. ప్రజలంతా చూస్తున్నారు. ఒకరు ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. ఇట్లు పెట్టాడు. వీడు చూస్తున్నాడు. అబ్బా, ఎట్లా మెరిసిపోతుంది రాజా ఈ కిరీటం. రాజా కనబడుతుంది కదా అని అంటుండ. కిరీటమా? కిరీటం కదా అంటున్నాడు రాజు. కనబడటం లేదు. రాజా, ఈ సందర్భంలో ఒక నిజం కూడా చెప్పాలి నేను. దేవతల వస్త్రాలు అంటే రాజా సామాన్యమైనటువంటివా? అందరికీ కనబడతాయా ఇవి? లేదు రాజా, అట్లా వాళ్ళ అందరికీ కనబడదు ఇవి. ఎవడైతే పవిత్రంగా తల్లిదండ్రులకు జన్మించుంటాడో వానికే కనబడేది. ఇది కండిషన్ మహారాజా. నేనేం చేస్తాను? నా కళ్ళకి ఎంత బాగా కనబడుతున్నాయి. అధర్మంగా ఎవడైనా పుట్టింటే వానికి కనబడదు అని కండిషన్ చెప్పి, అబ్బాబాబా ఎట్లా మెరిసిపోతుంది రాజా కనబడుతుంది, బ్రహ్మాండంగా ఉంది అన్న రాజా. అద్భుతం, ఇటువంటి కిరీటం నా జన్మలో చూడలేదని. పక్కలో చూసా, ముఖ్యమంత్రి గారు ఉండరు, ప్రధానులు, మంత్రి గారు, అబ్బాబాబా ఎంత బాగుంది, చాలా బాగుంది. సేనాధిపతి గారు, బ్రహ్మాండం కనబడతా ఉంది. ఏం మెరిచిపోతా ఉంది. లోపల అందరికీ తెలుసు అది గుర్తు చెయ్యాలి. ఒక్కొక్కరిని ప్రజలు నడుతున్నాడు. బ్రహ్మాండంగా ఉంది. రాజా, ఇటువంటి కిరీటము సామాన్యమైనటువంటి మానవులకు ధరింపజేసేదానికి నాకు ఇష్టం లేదు. కాబట్టి నీ కిరీటం దింపు, నీకే ఇస్తాను అని. కిమ్మని లేదు. రాజు తీసే కిరీటం తొడిగించినట్లు యాక్షన్ చేస్తున్నాడు. ఇప్పుడు బాగుంది రాజా, ఇప్పుడు చాలా బాగుంది. రాజా, ఎంత బాగా కనబడుతున్నావు నీవు ఈ కిరీటం వేసుకుంటే. మంత్రి గారు, బాగలేరా? చాలా బ్రహ్మాండం కనబడుతుండవు. లేదనేకి రాదు. అంతటికి ఊరికైనాడా వాడు? ఇంకొకటి తీసా. రాజా, ఈ పొడవుగా ఉండేది కనబడతా ఉందా? ఏమో పొడవుగా కనబడతా ఉంది. ఇదే చొక్కా, దేవతలు ధరించే చొక్కా ఇది అని కావచ్చు. నీ చొక్కా తీసేయి. రాజుకి వేసా. ఇంకొకటి తీసా. ఇది దేవతలు ధరించే విలువైనటువంటి పంచె ఇది. రాజా, నీ పంచె తీ. రాజు వెనుక ముందు చూస్తున్నాడు. అంత మహాసభలో డ్రాయర్తో నిలబడాలి మహారాజు. పాపం విధి లేదు. అది లేదంటే వచ్చే గ్రహచారం. ఇంకా విప్పే ఇక్కడ పంచి కట్టించినట్లు యాక్షన్ చేస్తున్నాడు. ఉత్త డ్రాయర్తో అంత సభలో నిలబెట్టినారు. తర్వాత అంతకైనా ఊరుకున్నాడా వాడు? రాజా, ఇటువంటి దేవతల వస్త్రం ధరించి నీవు మహాల్లో కూర్చుంటే సాధ్యం కాదు. ఊరంతా ఒక రౌండ్ వేసి రావాల. నగర పర్యటన చేయాలి మహారాజా. ఎంతో లక్షలాది మంది ఉండారు. ఈ సీన్ చూడాలి కదా, ఈ డ్రెస్ చూడాలి కదా. ఏమంటారు? చాలా మంచిదే, చాలా. మంత్రి గారు, సేనాధిపతులు, చాలా మంచిది.
రాజును బ్యాండ్తో తీసుకుపోతున్నారు పాప. రథం మీద కూర్చోబెట్టి ఉత్త డ్రైవర్తో కూర్చున్నాడు ఆనందంగా. కిక్కుడు మనుకోకుండా కూర్చున్నాడు మహారాజు పాప. ఓ లోపల లోపల కుమిలిపోతున్నాడు, ఏడుస్తున్నాడు. రథం సాగింది. మొదటే అందరికి ముందర అనౌన్స్ చేసుకుంటూ పోతున్నారు. ఈ కండిషన్ ఉన్న వాళ్ళకే కనబడేది. అమ్మ లెక్కలు నిలబడినారు, కనబడుతుంది. ఎంత బాగా వేసుకున్నాడు బట్టలు. అక్క నీకు కనబడుతుందా? బ్రహ్మాండం కనబడుతుంది చెల్లెలా. ఆ కిరీటం బాగుంది కదా, ఆ నవరత్నాలు ఉన్నట్లుండాయి, వజ్రాలతో ఉన్నట్లుండాయి. బాబా ఏం మెరుస్తా ఉంది, చాలా మెరుస్తుంది. ఉత్తది అది. ఒక తండ్రి కొడుకు, చిన్న బాలుడు మెడ మీద ఎక్కించుకున్నాడు. ఈ సీన్ చూస్తూ ఉన్నాడు. వాడు పక్క నవ్వుతున్నాడు. తండ్రి అంటున్నాడు, ఎందుకురా నవ్వుతావు అని. రాజకీయం వచ్చింది, పోయే కాలము డ్రైవర్తో వచ్చినాడు. చెంపు చెళ్ళనేసినాడు. డ్రెస్ వేసుకున్నాడు రా, బట్టలు వేసుకున్నాడు, అట్లా అనొద్దు. వాడు అన్యాయంగా పుట్టినాడేమో అని మనకు ప్రచారం అవుతుంది. లేదు నాన్న, బట్టలే లేదు. నోరు ముయ్, బయటికి ఇసిరేవు మాట, నోరు ముయ్యరా. ఆ బాలునిలా నేను చెయ్యెత్తి మీ ముందు చెప్తున్నాను, ఆ పరమాత్ముడు మీలోనే ఉన్నాడు, బయట ఎక్కడా లేదు. సత్యాన్ని విశ్వసించండి, ఈ కొట్లాటలు విడిచిపెట్టి మహాత్ములను అడగండి, ఆ మార్గంలో పయనించండి. ధర్మ భేదాలు మనకు వద్దు, మనమంతా మానవులం.